మూడవ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకొని తర్వాత వచనాలని మనం ధ్యానం చేద్దాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం. యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలా, ఆయన మనల్ని పుట్టించను అనేది మనం తెలుసుకోవాలి, మనము ఆయన వారము అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ 3 విషయాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, ఆయనకి గానం చేయటానికి, ఆయన గుమ్మంలో ప్రవేశించడానికి ఈ వచనము మనకి కీవర్డ్ గా మనం చూడొచ్చు. మనం యెహోవాయే దేవుడని తెలుసుకున్నాం. దేవుణ్ణి మనం ఎరగకపోతే ఆయన సన్నిధికి మనం రావటానికి ఎంత మాత్రము మన యొక్క జీవితాల్లో ముందుకు రాలేము. ఆయన అసలు ఎలాంటి వాడు అనే దాన్ని మనం యెహోవాయే దేవుడని తెలుసుకుని అనే విషయాన్ని మనం గమనిస్తే మోషేకి మిద్యాను అరణ్యంలో ఆయన తనను తానుగా ఎలాగ కనపరుచుకున్నాడో మనం గమనిస్తే నిర్గమకాండం 3వ అధ్యాయంలో హోరేబు దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చినప్పుడు ఒక పొద నడిమి నుంచి అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. యెహోవా దూత అని పాత నిబంధనలో చెప్పే ప్రతి విషయాన్ని దైవ పండితులు ఏమంటారంటే యేసు ప్రభువుగానే గుర్తు చేస్తూ ఉంటారు. యెహోవా దూత అని అంటే మామూలుగా అయితే దూత అని అంటారు, ప్రధాన దూత లేకపోతే దూతలు అని అంటారు. కానీ ప్రభువుని గురించి చెప్పేటప్పుడు ప్రతి దగ్గర కూడా ఇలాంటి ప్రాముఖ్యమైన మాట అంటారు, యెహోవా దూత. కాబట్టి ఈయన మోషేతోటి ఆ యొక్క మండుచున్న పొదలాగా దానిలో నుంచి దర్శనమిచ్చి ఆయన మోషేతో మాట్లాడిన సందర్భం అంతా మనం పైన కింద వచనాల్లో చూస్తాం. దాని అంతటినీ చూసిన తర్వాత ఆయనతోటి దేవుని దూతతోటి అంటే దేవునితో ప్రశ్న వేస్తా ఉంటే జవాబు ప్రభువు చెప్తా ఉంటున్న పరిస్థితులు మనం చూస్తాం. చివరికి అంటాడు, అందుకు మోషే 11వ వచనంలో, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడునని దేవునితో అనగా, నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితునటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. ఏ పర్వతం? ఎక్కడైతే కనిపించాడో, ఏదైతే హోరేబు పర్వతం మీద ఆయన దేవుని పర్వతం మీద కనిపించాడో, మరలా తిరిగి వచ్చినప్పుడు ఆ పర్వతం మీదే ఆయన్ని సేవించారు కదా. వాళ్ళు సీనాయి పర్వతం అని అంటారు. మళ్ళా తిరిగి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞల్ని ఇవ్వబడిన పర్వతంగా, ఇశ్రాయేలీలు యెరూషలేము పర్వతంగా, రకరకాలుగా బైబిల్ పాత గ్రంథంలో వర్ణించడం మనం చూస్తూ ఉంటున్నాం. మోరియా పర్వతం దేశంలో ఒక పర్వతం. ఈ పర్వతాలన్నింటిలో ఒక పర్వతం ఏంటి అని అంటే యెరూషలేము దేవాలయం నిర్మించబడిన ప్రదేశమే అని మూల వచనాల్లో లేకపోతే విషయాల్లో మనం చూడొచ్చు. సరే, ఇక్కడ మనం ప్రాముఖ్యంగా మనం గమనిస్తే యెహోవాయే దేవుడని తెలుసుకున్నది అనే వచనాన్ని ఇక్కడ ఏమంటాడు అని అంటే 14వ వచనానికి వచ్చేటప్పటికి, ఆయన నీ పేరేమని ఆయన అడిగిన వాటితో నేనేమని చెప్పవలనని యెహోవా దూతతోటి అడుగుతుంటున్నాడు. అప్పుడు దేవుని దూత 14వ వచనంలో అంటాడు, 3వ అధ్యాయం 14వ వచనం నిర్గమకాండంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. యెహోవా అనే మాటకు అర్థం ఏంటి అని అంటే ఉన్నవాడు అనువాడు అంటే ఆది అంతము లేనివాడు అనే అర్థం ఇచ్చే యెహోవా అనే నామం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి యెహోవాయే దేవుడని ఇశ్రాయేలీయులకి, తన ప్రజలకి దేవుడు అనేక రీతులుగా తెలియపరుచుకున్న విషయాన్ని వాళ్ళు ఏం చేశారు అని అంటే
వాళ్ళు ఆయన పుట్టించాడని ఆయన్ని ఎరిగారు అని మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తన 100వ కీర్తనలో తెలుసుకున్నారు, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము. మనం కూడా ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు, పాత నిబంధనలో యెహోవాగా పిలువబడిన దేవుడు, ఇజ్రాయేలీల్ని ఆయన యెహోవాగా నడిపించిన దేవుడు, ఐగుప్తు దాసత్వాన్ని నుంచి విడిపించిన దేవుడు, వారిని ఫరో సైన్యాన్ని నుంచి కాపాడిన దేవుడు, అన్ని రాజుల నుంచి కాపాడిన దేవుడు, ఇలాంటి గొప్ప దేవుడు ఇజ్రాయేలీల్ని తన ప్రజల్ని కాపాడటానికి కారణం ఏంటి అని అంటే ఆయన ప్రజలు, ఆయన మేపే గొర్రెలు. కాబట్టి వాళ్ళని కాపాడే బాధ్యత కాపరికి ఉంది. కాబట్టి కాపరి గొర్రెల కొరకు 10వ అధ్యాయం యోహాను సువార్తలు అంటారు కదా, గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అని. కాబట్టి పాత నిబంధనలో దేవుడు ఆదాము అవ్వల ద్వారా వచ్చిన ఈ యొక్క ప్రత్యేకమైన జనాంగాన్ని ఆయన కాపాడుతూ రావటం మాత్రమే కాక ఆయన వారిని సేవించేదానికి, ఆయన్ని ఆరాధించేదానికి, ఆయన్ని మహింపరిచేదానికి, ఆయన్ని గణపరిచేదానికి ప్రభువు వారిని అలాగ కాపాడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలానే మనం కానీ గమనించినట్లయితే ఆయనే మనల్ని పుట్టించెను అని కీర్తనకారుడు చెప్పినట్టుగా మనం కూడా ఆయనే మనల్ని పుట్టించాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనల్ని పుట్టించిన వాడు కూడా ఆయనే. ఆయన్ని మనం సేవించటానికి మనం ఆయన వారమయ్యాము. ఆయన యొక్క మహిమను దాన్ని కానీ మనం గుర్తు చేసుకుంటే, ఇదే ఇజ్రాయేలీల్ని, మోషేని ఈ హోరేబు పర్వతం మీద దర్శించిన దేవుడు ఐగుప్తు బానిసత్వాన్ని నుంచి విడిపించి ఆ 10 తెగుళ్ళలో నుంచి బయటకు తీసుకుని వచ్చిన తర్వాత అరణ్య మార్గంలో వారిని నడిపిస్తూ వచ్చినప్పుడు ఆ ఎక్కడైతే ఆ సముద్రం, ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిందో దాన్ని దేవుడు మరలా ఆరిన నేలగా చేసి దానిలో నుంచి నడిపించి వారిని విడిపించిన తర్వాత వారు వెంటనే ఆ యొక్క ఎర్ర సముద్రం బయటికి ఒడ్డుకు వచ్చిన తర్వాత యొక్క ఫరో సైన్యం అంతా ఆ యొక్క ఎర్ర సముద్రంలో నశించిపోయిన తర్వాత ఆయన మహిమను గురించి వాళ్ళు మోషే ఒక కీర్తన పాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దానికి మోషే కీర్తన అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఇదే నిర్గమకాండం 15వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం చూస్తే 2వ వచనం కూడా చూద్దాం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు, నా గానము, నా రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను, నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించదను అని అంటూ 11వ వచనంలో అంటాడు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడి ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడు ఎవడు అని అంటున్నాడు. యెహోవా దేవుడని తెలుసుకున్నాము అని అంటే మామూలుగా ఏదో ఆయన మాటకి ఆయన ఉన్నవాడు, అన్నాడు, అన్నాడు అనే దానికి తెలియపరచుకుంటే ఫిజికల్ గా ఆలోచిస్తే సరిపోదు. ఆంతర్యంగా దేవుని యొక్క మహిమ ఎలాంటిది, ఆయన ఉన్నత స్థితి ఎలాంటిది, ఆయన మనకి ఎలాగా దేవుడయ్యి గొప్పగా చేశాడు అనే విషయాన్ని ఆయన తన కీర్తనలో ఈ విషయాన్ని చెప్తా ఉంటున్నాడు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవరు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడు మానవ రూపిగా ఆయన మన కొరకు తన మహిమనంతటిని విడిచిపెట్టి భూమి మీదకి మానవ రూపాన్ని ధరించుకుని వచ్చాడు అనే విషయాన్ని మనం ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం కదా. ఆయన దేవుని మహిమ కలిగిన వాడై ఉండి ఆయన దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక ఆయన దాసుడిగా, రిక్తుడిగా మన మధ్యలోనికి వచ్చాడు అనే విషయాన్ని మనం చూడొచ్చు. అక్కడ ఆయన ఆ విషయాన్ని గుర్తు చేస్తూ అపోస్తుడైన పౌలు
వారితో అంటున్నాడు కదా, ఫిలిప్పి సంఘంతో 2వ అధ్యాయము 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునిను. యెహోవాయే దేవుడు, ఆయన మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. ఎలాగ ఆయన వారము అయ్యేము అని అంటే, ఆయన దగ్గరికి మనం వెళ్ళటానికి సమీపింపరాని తేజస్సుతో ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆ మహిమ, ఆ దేహం, ఆ యొక్క మహిమ దేహం, దాన్ని ఏదేనులో ఆదామవ్వలు కోల్పోయారు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అంటే మోషే కూడా మందసాన్ని, ఆ గుడారాన్ని, వాటిలన్నిటినీ చేసిన తర్వాత దేవుని యొక్క మహిమ తేజస్సు ఆ యొక్క పరిశుద్ధ ఆలయం మీద, గుడారం మీద దిగి వచ్చినప్పుడు మోషే కూడా లోపలికి వెళ్ళడానికి సాహసించలేకపోయాడంట కదా. నిర్గమకాండం చివరి అధ్యాయంలో అనుకుంటా ఆ విషయాన్ని చెప్తూ అని అంటాడు. చివరి అధ్యాయం నిర్గమకాండం 40వ అధ్యాయము 35వ వచనాన్ని, 34, 35 వచనాలు మనం చూస్తే, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. యెహోవా మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇజ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇక్కడ మేఘము, ఆయన మహిమ తేజస్సు, ఆ యెహోవా మహిమ తేజస్సు ఆ ప్రత్యక్షపు గుడారం మీద ఆవరించినప్పుడు మోషే కూడా లోపలికి వెళ్ళటానికి సాహసించలేకపోయాడు అని అంటాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క మహిమ, అలాంటి గొప్ప మహిమ. పాత నిబంధనలో ఆయన్ని సమీపించడానికి ఎవరికి కూడా అంత యోగ్యత లేదు. మోషేని ఎవరిని ఎన్నుకున్నా కూడా వాళ్ళు చూడటానికి సాహసించలేకపోయారు. చివరికి మోషే అడుగుతాడు కదా, ఒక్కసారి నువ్వు నాకు కనపరుచుకో, నేను నిన్ను చూస్తాను అని అంటే కూడా అంటాడు, నన్ను నీవు చూడలేవు మోషే, నేను వెళ్తా ఉంటా బండ సందుల్లో ఉండి నువ్వు నన్ను చూడు, కానీ నా వెనుక దానిని మాత్రమే నువ్వు చూడగలవు, కానీ నన్ను చూడలేవు అని అంటాడు. కారణం ఏంటంటే మనిషి యొక్క ఈ యొక్క దృష్టి మహిమ కలిగిన దేవుని, పరిశుద్ధుడైన దేవుని, ఆ తేజస్సు కలిగిన దేవుని చూడటానికి ఎంత మాత్రం కూడా సాహసించలేరు. యోగ్యత లేదు, ధైర్యం లేదు, పరిశుద్ధత లేదు. ఆ కారణం చేతే దేవుడు తన ప్రియ కుమారుడిని, యెహోవా దూతగా పిలువబడిన ఆయన్ని మన కొరకు, మనకు బదులుగా మనల్ని ఆయనతో సమీపస్తులుగా చేయటానికి, ఆయన సన్నిధిలో మనం చేరి ఆరాధించడానికి, ఆయన్ని స్తుతులు చెల్లించి ఆయన్ని గణపరచడానికి ఆయన మనలాంటి శరీర ఆకారాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చాడు. ఆయన పొందిన శ్రమల ద్వారా, ఆయన పొందిన గాయాల ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి విమోచన, విడుదల కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాగ తను ఆ యొక్క మహిమను ఆయన మార్చుకొని, ఆయన సమరూపం కలిగిన దేహాన్ని, దేవునితో ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి మనల్ని దేవునితో సమానులుగా చేయటానికి, ఆ పరిశుద్ధతలోనికి తీసుకుని వెళ్ళటానికి, ఆయనతో నిత్యము సావాసపు అనుభవంలోనికి మనల్ని చేర్చడానికి, యోగ్యులుగా చేయటానికి ఆయన మనకు బదులుగా మధ్యవర్తిగా మన ప్రభువుని భూమి మీదకి పంపించి ఆయన బలి ద్వారా మనకి విమోచన, విడుదల కలిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనను పుట్టించెను, మనము ఆయన వారం. కాబట్టి ఇలాగా అయిన వారం కాబట్టి ఈ కీర్తనకారుడు దీన్ని ఒక ప్రవచనంగా మనం కానీ గమనించినట్లయితే,
యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. మనం దుఃఖంతో దేవుని సన్నిధికి రావటానికి కాదు ఆయన మనల్ని పిలుచుకుంది. ఆయన 4వ వచనంలో అంటాడు కదా, కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. అంటే ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి, ఆయన నామమును గణపరచుడి. 4వ వచనంలో అన్నాడు కదా, కృతజ్ఞతార్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మములలో ప్రవేశించాలా, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలా, ఆయన్ని స్తుతించాలా, ఆయన నామాన్ని ఘనపరచాలా. కాబట్టి కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ ఆయన గుమ్మంలోనికి, ఆయన సన్నిధిలోనికి, ఆయనతో సహవాసం చేయడానికి మనం ప్రవేశించాలా. అంత మాత్రమే కాదు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి, ఆయన్ని స్తుతించుతూ ఆయన నామాన్ని ఘనపరచాల. మనం ముందు చేసిన పని అదే. ప్రవేశించిన మనం కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ని ఘనపరిచాం, కీర్తనలతో ఆయన్ని మహింపరుస్తుంటున్నాం, అలాగే ఆయన స్తుతిస్తూ ఉంటున్నాం. ఇవన్నీ ఎవరు చేయగలరు అని అంటే ఆయన్ని దేవుడుగా ఎరిగిన వారు. ఆయన మనల్ని పుట్టించాడని, మనం ఆయన వారమని గుర్తెరిగినప్పుడే ఈ పనులన్నీ చేయగలం. లేకపోతే పెదవులతోటే నన్ను స్తుతించుదురు గాని వారి హృదయము దూరంగా ఉందని ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త చెప్పినట్లుగా మన పెదవులతో స్తుతించే వారంగా ఉండటానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది, రక్షించుకుంది, ఎన్నుకుంది. కాబట్టి ఉత్సాహధ్వని చేయొచ్చు, సంతోషంతో ఆయనను సేవించుదాం, ఉత్సాహగానం చేయొచ్చు. ఆయన సన్నిధికి వచ్చాము కాబట్టి ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడు, తేజస్సు కలిగిన దేవుడు, ఆయన్ని సమీపించడానికి ఏ మానవునికి యోగ్యత అర్హత లేని మనల్ని ఆయన ఎలాగ చేశాడు అని అంటే, ఒక వచనాన్ని మనం చదువుకొని ఆరాధనలో మనం కొనసాగడం. తెస్సలోనికైయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో తెస్సలోనికైయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు వారి యొక్క జీవిత విధానాన్ని, వారు చేసిన పరిస్థితుల్ని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఎలాగూ అనంటే 4వ అధ్యాయము, మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనంలో, మీరు పరిశుద్ధులొకటి అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉంటే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనులవలే కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. ఏమి ఎరిగి ఉండుట? పరిశుద్ధతను కాపాడుకొనుట, ఆయన చిత్తాన్ని ఎరిగి ఉండుట. మన ఘటాల్ని పరిశుద్ధతలో కాపాడుకొనుటే ఆయన చిత్తము. 7వ వచనంలో అంటాడు, పరిశుద్ధులకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. మనందరం పరిశుద్ధులైన రాజులైన యాజక సమూహం. పాత నిబంధనలో యాజకులకి ప్రత్యేకమైన ఒక వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుని కృప ఎంత గొప్పది అని అంటే, మనలందరినీ కూడా రాజులైన యాజక సమూహంగా చేశాడు. కాబట్టి ఈరోజు ఈ స్థలంలో చేరి మనం ఆయనకి స్తుతులు చెల్లించి యాజకత్వం చేస్తూ ఉంటున్నాం. మనం ఇక్కడ యాజకత్వం చేయటమే కాదు, సర్వలోకంలో దేవుని ఎరిగిన పిల్లలు, ఆయనే దేవుడని తెలుసుకున్న పిల్లలు, ఆయనే దేవుడని ఎరిగిన పిల్లలు, ఆయన్ని సేవించటానికి, ఆయన్ని గణపరచడానికి దేవుడు చేసిన గొప్ప భాగ్యం ఏంది అని అంటే, పరిశుద్ధతను దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధులుగా ఉండటానికే మనల్ని పిలిచాడు. అందుకని మనలందరినీ ఒక ప్రత్యేకమైన రాజ్యంగా భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు. మనం భూమి మీద జీవిస్తూనే ఉంటున్నాం, కానీ లోకంలో ఉన్న వారికి మనం ప్రత్యేకమైన జనాంగం. మనం అది మర్చిపోకూడదు. అనేక సార్లు లోకంలో కలిసిపోవటానికి మనం లోకస్తులం కాదు. మనం లోకంలో నుంచి, పాపంలో నుంచి విడిపించబడిన వారం. కాబట్టి విడిపించబడిన మనం, ఏర్పాటు చేయబడిన మనం
చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి ఆయన్ని మరణాన్ని ప్రచురించేదానికి మనల్ని ఒక సాధనాలుగా పెట్టుకున్నాడు. అది మర్చిపోయి లోకంలో కలిసిపోయినట్లుగా ఉంటే మనం ప్రత్యేకమైన వారు కాదు. ఒక్క విషయాన్ని గుర్తు చేసుకుంటే మణిపూర్లో 5,000 మంది ఇంకా వేల మంది కువి వాళ్ళు ఎవరంట? ఇజ్రాయేలీ. వాళ్ళ జీన్స్ ఎవరు? ఇస్సాకార్, ఎఫ్రాయిం గోత్రం వాళ్ళు, మనష్షే గోత్రం వాళ్ళు. వాళ్ళని దేవుని యొక్క ప్రజలని వాళ్ళ జీనియాలజీ తోటి వాళ్ళని టెస్ట్ చేసి ఇజ్రాయేల్ దేశమస్తులు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతా ఉంటున్నారు. మనకి పొన్నూరు దగ్గర ఉన్నారు, వాళ్ళు కూడా ఎఫ్రాయిం సంతానం. వాళ్ళు కూడా 2,700 సంవత్సరాల క్రితం భయంకరమైన పర్సిక్యూషన్ లో ప్రపంచమంతా చెదిరిపోయారు ఇజ్రాయేలీలు, యూదా గోత్ర మనుషులందరూ. వాళ్ళందరూ కూడా ప్రభువు రాకడకి ముందు ఏమవుతుంది అని అంటే మళ్ళా వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి కూర్చుతాడంట. మనల్ని కూడా ఒక దగ్గరికి కూర్చిపోతా ఉంటున్నాడు. యేసు ప్రభు రక్తంలో కడిగిపడిన మనల్ని కూడా ఆయన DNA టెస్ట్ చేస్తే మన యొక్క రక్తం కూడా మనం కూడా పరిశుద్ధులమైన జనాంగంగా ఆయన దాన్ని మనల్ని సర్టిఫై చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? మనం ఆయన రక్తంలో కడుగుపడిన సంపూర్ణమైన స్థితిలో ఆయన పిల్లలుగా మనం తీర్చబడ్డాము, పరిశుద్ధంగా ఉన్నాము అని మనం ఎప్పుడైతే గుర్తెరిగి అలా జీవిస్తామో అప్పుడు ఆయన మనలందరినీ కూడా పోగు చేస్తాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, అయ్యా వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, ఇంత గొప్ప ఎవరు లెక్కింపలేని ఈ సమూహం ఎక్కడిది అంటే వీరందరూ గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తంలో కడుగుబడిన వారు అని అంటాడు. కాబట్టి మనందరం క్రీస్తు రక్తంలో కడుగుబడిన వాళ్ళం, పరిశుద్ధమైన జనాంగం. మనం యెహోవాయే దేవుడిని తెలుసుకున్న వాళ్ళం. యేసు ప్రభు మనల్ని విమోచించాడని తెలుసుకున్నాం. కాబట్టి ఇలాగ తెలుసుకున్న మనం ఆయన్ని స్తుతించాలి, కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి, కీర్తనలు పాడాలి. దుఃఖ ముఖంతో ఉండటానికి లేదు, దుఃఖంతో ఆయన్ని సేవించడానికి కాదు, సంతోష గానములు చేయొచ్చు, ఆయన సన్నిధిలో ప్రవేశించాలి, కృతజ్ఞత అర్పణలు చెల్లించి ఆయన్ని ఆరాధించాలి. ఆయన చివరిగా తన శిష్యులతో అంటున్నాడు కదా, పస్కా విందును ఆచరించడానికి చేరినప్పుడు వారు పులిని రొట్టెలతో చేదు కూరలతో తినాలి పస్కాని వాస్తవంగా. కానీ ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని ఆ రొట్టెని విరిచి ఆయన అంటున్నాడు కదా, ఇది నా శరీరము, మీ కొరకు విలువబడుతున్న నా శరీరం గాయపరచబడుతుంది, అవమానపరచబడుతుంది, హింసించబడుతుంది, ఉమ్మి వేయబడుతుంది, స్వరూపమైన సొగసైన లేనిదిగా మార్చబడతా ఉంటుంది. మీరు ఇజ్రాయేలు మీరందరూ ఐగుప్తుల నుంచి బయటకు వచ్చేటప్పుడు పవిత్రమైన జంతువుని సంహరించి బలర్పించి ఆ నిలువు కమ్మికు అడ్డకమ్మి నిలువు కమ్మికి పూసి మీరు ఎట్లాగైతే మరణ దూత నుంచి విమోచించబడ్డారో అలానే నా రక్తం చిందించబడుతుంటున్న నా రక్తం గాయపరచబడి పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని మీ కొరకు సమర్పించబోతా ఉంటున్నా. ఈ రక్తాన్ని, ఈ యొక్క ద్రాక్ష రసాన్ని మీరు తీసుకునేటప్పుడల్లా ఇది ఎలాగ గుర్తు చేసుకోవాలి? మీరు నా రక్తం వల్లైనా క్రొత్త నిబంధన. వాస్తవంగా చేదు కూరలతో తినాల్సింది, కానీ దేవుడు ఎంత ప్రణాళిక. ఆది కాండంలో కూడా అంటాడు కదా, అబ్రహాం తోటి షాలేము రాజు ఎదుర్కొన్నప్పుడు మెల్కీ సెదకుగా ఆయన ఏమిచ్చాడంట? రొట్టెను ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు అని అంటాడు. కాబట్టి మనకు కూడా దేవుడు అప్పగించే ఇది పాత్ర, ఈ రొట్టె, ఈ రసాన్ని మనం చూసినప్పుడు ఆయన మరణాన్ని, శిలువ దృశ్యాన్ని, మన కొరకై ఆయన గాయపరచబడిన రీతిని, మన కొరకై ఆయన సమర్పించబడిన తన దేహాన్ని, అలానే మన కొరకై కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాత్రలో, ఈ రొట్టెలో, ఈ రసంలో మనం పాలు పొంది ఆయన్ని కృతజ్ఞత అర్పణలు అర్పించి ఆయన్ని సేవిస్తూ ఆయన మహిమపరిచి ఆయన గణపరచడం గాక.